హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి వీడియో. ఈ వీడియో ముఖ్యంగా టీనేజ్ లేకపోతే అంతకంటే తక్కువ వయసున్న పిల్లలు ఉన్న పేరెంట్స్ కోసం. చాలా చాలా జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎందుకంటే నేను లాస్ట్ 1 year నుంచి ఒక ట్రెండ్ గమనిస్తున్నాను. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది విన్నాక మీకు కూడా ఒక రియలైజేషన్ వస్తుంది. మీరు చాలా జాగ్రత్త తీసుకుని మీ పిల్లలు చాలా సీరియస్ జబ్బుల బారిన పడకుండా మీరు కాపాడచ్చు. ముఖ్యంగా మీ పిల్లల్లో ఎవరికైనా సరే డైజెషన్ సమస్యలు, ఐదర్ బ్లోటింగ్ కానీ, తేన్పులు రావడం కానీ, గ్యాస్ ఇష్యూస్ కానీ, ఎస్పెషల్లీ కాన్స్టిపేషన్, పొద్దున్నే ఫ్రీ మోషన్ అవ్వక హార్డ్ స్టూల్స్తో కానీ బాధపడుతున్నా, చాలాసేపు టైం తీసుకుంటున్నా, లేకపోతే పొద్దున్న మల్టిపుల్ టైమ్స్ వెళ్ళాల్సి వస్తున్నా, అలాగే ఏమన్నా ఫుడ్స్ సరిగ్గా పడట్లేదు, ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఉన్నా, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే మీరు ఫస్ట్ ఒక పని చేయాలి. ఒక టెస్ట్ చేయించాలి, ఒక బ్లడ్ టెస్ట్. ఇది ఎండోస్కోపీ కాదు, వేరే ఏవో కొలనోస్కోపీ కాదు, వేరే బ్లడ్ టెస్ట్లు కాదు. ఫస్ట్ అన్నిటికంటే ముందు మీరు ఇమ్మీడియట్లీ ANA బ్లాట్ అనే ఒక టెస్ట్ చేయించాలి. ANA బ్లాట్ ఏంటి టెస్ట్? ఈ టెస్ట్ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఏదైనా ఉందా లేదా, వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని ఇది చెప్తుంది. అంటే డిఫరెంట్ యాంటీబాడీస్ మన బాడీలో ఉన్నాయా లేదా అని చెప్తుంది. ఆ రిపోర్ట్ని బట్టి మనకి ఏదైనా స్ట్రాంగ్ ఆటోఇమ్యూన్ జబ్బు ఉందా, లేకపోతే దానికి సంబంధించిన యాంటీబాడీస్ ఉండి ప్రస్తుతం సిమ్టమ్స్ లేకపోయినా ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉందా, ఇలాంటి విషయాలు తెలుస్తుంది. చాలామంది చిన్నపిల్లల్లో వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళ ANA బ్లాట్ రిపోర్ట్ చూస్తే వీళ్ళకి SLE కానీ, లేకపోతే ఇంకా సీరియస్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ, క్రాన్స్ కానీ, ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వాళ్ళ రిపోర్ట్లో. అంటే వాళ్ళ రిపోర్ట్ పాజిటివ్ చూపిస్తుంది. ఎస్పెషల్లీ SLE రావడానికి, అంటే SLE అంటే ల్యూపస్, అది రావడానికి, అండ్ మగవాళ్ళలో ఎక్కువగా క్రోన్స్ డిసీజ్ అండ్ ఆడవాళ్ళలో ఎక్కువగా SLE వస్తుంది చిన్నతనంలో ANA బ్లాట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి. ఇది నేను దాన్ని గమనించాను. ఇప్పుడు మగవాళ్ళలోనే క్రోన్స్ వస్తుంది అని లేదు, ఆడవాళ్ళలో కూడా క్రోన్స్ వస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఆడవాళ్ళలోనే SLE రావాలనేది మగవాళ్ళలో కూడా వస్తుంది. కానీ ఎక్కువ మంది నేను గమనించిన ట్రెండ్లో అయితే ఈ అబ్బాయిలు ఎక్కువగా నేను క్రోన్స్ గమనించాను, అమ్మాయిలు ఎక్కువ SLE గమనించాను. ఇది ఎక్కడ నేను గూగుల్లో రిపోర్ట్ చూసి చెప్తుంది కాదు, ఇది నేను నా అబ్జర్వేషన్ బట్టి చెప్తున్నాను. నేను వీళ్ళకి ఫస్ట్ యాక్చువల్లీ డైజెషన్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ANA పాజిటివ్ వస్తుంది. ANA పాజిటివ్ అంటే మీకు అక్కడ ఇండికేషన్ ఎలా ఉంటుందంటే, ట్రిపుల్ పాజిటివ్ ఉంటే చాలా స్ట్రాంగ్ పాజిటివ్ ఉన్నట్టు, అప్పటికే ఆటోఇమ్యూన్ జబ్బు వచ్చేసి మీకు లక్షణాలు కనిపిస్తున్నట్టు. డబల్ పాజిటివ్ ఉంటే ఆల్రెడీ ఆటోఇమ్యూన్ జబ్బు వస్తుంది, మీకు లక్షణాలు మోస్ట్లీ కనిపించవచ్చు. సింగిల్ పాజిటివ్ అంటే చాలామందిలో యాంటీబాడీస్ ఉన్నాయి, బట్ ఇంకా పూర్తి స్థాయిలో దాని సిమ్టమ్స్ కనబడినట్టు లెక్క. అలాగే ఇంకా వేరే డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి, వాటి గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అయితే మీ పిల్లల్లో కానీ ANA పాజిటివ్ ఉండి ఆ సింగిల్ ప్లేస్, చాలామందిలో ఇనీషియల్గా సింగిల్ పాజిటివ్తోనే రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్లో సింగిల్ పాజిటివ్ వచ్చిందంటే మీరు ఒక విషయం గమనించాలి. ఇమీడియట్లీ మీ బిడ్డ విషయంలో మీరు అసలు ఎట్టి పరిస్థితిలోనూ డైజెషన్ ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి. ఏమన్నా డైజెషన్ ఇష్యూస్ ఉంటే ఇమీడియట్లీ అవి తగ్గేలా చేయాలి. అండ్ లైఫ్ లాంగ్ ఆ వ్యక్తి చాలా హెల్త్ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ డైజెషన్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి. ఏంటి లైఫ్ లాంగ్ ఈ జాగ్రత్త తీసుకోవాలంటే తీసుకోవాలి. మామూలు వాళ్ళన్నా ఎవరన్నా సరే జాగ్రత్త తీసుకోవాలి డైజెషన్ ఇష్యూస్ ఉంటే. బట్ ANA పాజిటివ్ అనేది కానీ రిపోర్ట్ అయ్యింది అంటే మీరు డబల్ కాదు కదా 10 times జాగ్రత్త తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు 2 రోజులు కానీ కాన్స్టిపేషన్ సమస్య ఉంది అంటే మీరు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఎప్పుడు కూడా మీకు కాన్స్టిపేషన్ సమస్య లాంగ్ టర్మ్ లేకుండా చూసుకోవాలి. డైజెషన్ చాలా స్మూత్గా అయిపోవాలి. సో ఈ టైంలో మీరు రెగ్యులర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు PPS ఇచ్చేసి, లేకపోతే ఇంకా వేరే ఏదో ఇచ్చేసి మీకు యాసిడ్ తక్కువ చేసేసి టెంపరీ రిలీఫ్ ఇస్తూ పర్మనెంట్గా ఆటోఇమ్యూన్ జబ్బులు వచ్చేలా చేస్తుంటారు. ఆ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీరు ఎగ్జాక్ట్లీ ఏంటి రూట్ కాజు, దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి, ఇలాంటివి చూసుకుంటూ
ఇమీడియట్లీ ఆ రూట్ కాజ్ని ఫిక్స్ చేసి ఆ తర్వాత వర్కౌట్స్ చేస్తూ హెల్తీ లైఫ్ స్టైల్ని ఫాలో అవుతూ పర్మనెంట్గా డైజెషన్ సమస్య లేకుండా ఏఎన్ఏ పాజిటివ్ ఉన్నప్పటికీ ఏ విధమైన ఆటోఇమ్యూన్ జబ్బు రాకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలా చాలా నేను సీరియస్గా చెప్తున్నాను ఈ విషయం. ఎందుకంటే అనేక మందిని ఈవెన్ టైప్ 1 డయాబెటీస్ వచ్చిందంటే వాళ్ళ లైఫ్ నరకం. చిన్న పిల్లల్లో ఈ టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. వాళ్ళకు కూడా ఇలాగే ఫస్ట్ డైజెషన్ సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఏఎన్ఏ బ్లడ్ పాజిటివ్ వస్తుంది. ఆ తర్వాత మెల్లిగా ఆ డైజెషన్ సమస్యలు కంటిన్యూ అవుతుంటాయి. ఆ ఏఎన్ఏ బ్లడ్లో పాజిటివ్ కాస్త స్ట్రాంగ్ పాజిటివ్ అవుతుంది అండ్ టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. క్రాన్స్ డిసీజ్, ఎస్ఎల్ఈ, ఇంకా చాలా అల్సరేటివ్ కొలైటిస్ ఇలాంటివన్నీ చిన్నపిల్లలకు వచ్చేస్తుంటే వాళ్ళని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ని చూస్తే చాలా బాధగా ఉంటుంది. జస్ట్ అవగాహన లోపం వల్ల వాళ్ళకి ఏ విధమైన ఫుడ్ పెట్టాలో, ఎలాగ వాళ్ళని వర్కౌట్స్ చేయించాలో ఇలాంటి విషయాలు తెలియకపోవడం వల్ల, అతి ప్రేమ వల్ల కూడా కొంతమంది వాళ్ళ పిల్లల్ని జీవితాంతం ఆటోఇమ్యూన్ జబ్బుల బారిన పడేలా చేస్తున్నారు. ఈ అతి ప్రేమ అనేది డెఫినెట్లీ వాళ్ళకి హెల్ప్ చేయాలే తప్పించి వాళ్ళకి కీడు చేయకూడదు. సో దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎవరైనా సరే పిల్లల్లో డైజెస్టివ్ సమస్యలు ఉంటే ఏఎన్ఏ బ్లాట్ అది టెస్ట్ చేయించండి. థైరోకేర్లో చాలా యాక్యురేట్ రిజల్ట్స్ వస్తుంటుంది. సో మీ దగ్గరలో ఏదైనా థైరోకేర్ ల్యాబ్ ఉంటే అక్కడికి వెళ్ళి ఈ టెస్ట్ చేయించి ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం నన్ను అప్రోచ్ అవ్వండి. నేను మీకు సరైన గైడెన్స్ ఇస్తాను. దయచేసి ఏమైనా చేయండి కానీ మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా డైజెషన్ ఇష్యూస్ లేకుండా మాత్రం చూసుకోండి. ఇప్పుడు ఏఎన్ఏ బ్లాట్ నెగిటివ్ వచ్చినంత మాత్రం మీరు హ్యాపీగా లైట్గా తీసుకుందాం కాదు. నెగిటివ్ వచ్చినా కూడా మళ్ళీ అది ఫ్యూచర్లో పాజిటివ్ అనేది రాకుండా ఉండేలాగా డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే డైజెషన్ ఇష్యూస్ ఉంటేనే అన్ని జబ్బులు వస్తాయి, ఇంక్లూడింగ్ ఆటోఇమ్యూన్ జబ్బులు. సో ఏ విధమైన డైజెషన్ ఇష్యూస్ ఉన్నా, కాన్స్టిపేషన్, బ్లోటింగ్, బెల్జింగ్, గ్యాస్, ఎనీథింగ్, ఏ ఇష్యూ ఉన్నా కూడా మీరు దాన్ని ఇమీడియట్లీ ఫిక్స్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.